అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ధనప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది. వివిధ మార్గాల నుండి డబ్బు చేతికి అంది మీ ఆర్థిక అవసరాలు తీరుతాయి. వ్యాయామం చెయ్యడం ద్వారా శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. విద్యుత్ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. మీ మాటలు, చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ముందుకు సాగుతారు. బీమా సంబంధిత పాలసీలు తీసుకోవడానికి లేదా క్లెయిమ్ చేసుకోవడానికి అనుకూలమైన రోజు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది. కళారంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. సమయ నిర్వహణలో మీరు నైపుణ్యం సాధిస్తారు. పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ పనినైనా నేను చెయ్యగలను అనే నమ్మకంతో ముందుకు సాగుతారు. చేపల పెంపకం, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది. మీరు ప్రారంభించిన స్టార్టప్లు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. ప్రతికూల వాతావరణం మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీ నూతన ఆవిష్కరణలకు ప్రశంసలు లభిస్తాయి. మీ వినూత్న ఆలోచనలు వృత్తిలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు. ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. మీ కూర్పు సామర్థ్యాలు మెరుగుపడతాయి. మీరు అద్భుతమైన సృష్టిలు చేస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో తప్పుడు లెక్కలు వేస్తారు. దీనివల్ల నష్టాలు ఎదురవుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. ప్రముఖ వ్యక్తులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే మార్కెటింగ్ ప్రయత్నాలు ఈరోజు ఫలించవు. కొత్త ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చురుకుగా ఉంటారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారు. మీ దినచర్యలో పాజిటివ్ మార్పులు చేసుకుంటారు. నాట్యరంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. క్రీడలలో పాల్గొనేవారికి విజయాలు వరిస్తాయి. మీ శారీరక దృఢత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. మీరు సామాజిక మాధ్యమాలను తెలివిగా ఉపయోగిస్తారు. మీ సమయాన్ని వృధా చేసుకోరు. కొత్త వర్క్షాపులలో పాల్గొని నైపుణ్యాలు పెంచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి పొందుతారు. మీ సహాయం ఇతరులకు గొప్ప మేలు చేస్తుంది. ఆర్థిక పెట్టుబడులలో భారీ నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త పెట్టుబడి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. పుస్తకాలు చదవడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. రీడింగ్ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు అధికమయ్యే అవకాశం ఉంది. శిక్షకులు, కోచ్లకు వారి విద్యార్థుల నుండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త కోచింగ్ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణలను ఉపయోగించి మీ పనులను సులభతరం చేసుకుంటారు. వ్యవసాయంపై ఆధారపడిన వారికి ఈరోజు పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల వల్ల ఆశించిన ఫలితాలు దక్కవు. రాజకీయాలలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది. వారికి పదవులు లేదా గౌరవం దక్కుతాయి. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో ఆత్మీయమైన క్షణాలను పంచుకుంటారు. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
మీ సామాజిక గౌరవం పెరుగుతుంది, సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, మీ మంచి పనుల వలన అందరి మన్ననలను పొందుతారు, ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, పవిత్ర స్థల సందర్శన మీకు సంతోషాన్నిస్తుంది, స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది, వారితో మీ సంబంధాలు మరింత దృఢపడతాయి, స్నేహితులతో కలిసి మీరు ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీ మనోభావాలు కల్లోలభరితంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే కోపం, ఆందోళన చెందుతారు. ఈ రోజు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతత నెలకొంటుంది. ఇతరులతో సంబంధాలు సజావుగా ఉంటాయి. మీ ఇంటిలో, మనస్సులో శాంతి నెలకొంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ వ్యక్తిత్వం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ మాట తీరు ప్రశంసలు అందుకుంటుంది. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు, సహకారం లభిస్తాయి. నాణ్యమైన వైద్య సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సరైన చికిత్స లభిస్తుంది. మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వమ్ము కాదు, లాభాలను తెస్తుంది. ముఖ్యంగా భాగస్వాములపై మీకు నమ్మకం మరింత దృఢంగా మారుతుంది. సుదూర తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శివాలయంలో దీపం వెలిగించటం వల్ల శుభం కలుగుతుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. పుస్తక సమీక్షలు రాస్తారు. ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది. ప్రభుత్వ అధికారుల నుండి పనులలో పూర్తి సహకారం లభిస్తుంది. మీ ప్రతిపాదనలకు అధికారుల నుంచి వెంటనే ఆమోదం దొరుకుతుంది. నెట్వర్కింగ్లో వైఫల్యం ఎదురవుతుంది. ముఖ్య వ్యక్తులతో పరిచయాలు పెరగవు. మీ వృత్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు సేకరించలేరు. కొన్ని సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. బంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. మీరు చేపట్టే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. సంగీతం ద్వారా మీరు గొప్ప ఆనందాన్ని పొందుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఫోటోగ్రఫీ పట్ల మీ అభిరుచి పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ సంకల్పశక్తి పెరుగుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మీ ఆహారపు అలవాట్లు మంచివి. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు. లైఫ్ కోచింగ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక మందికి మార్గదర్శకాలు అందిస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దివ్య చింతన పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా అశాంతి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి సహాయం చేస్తారు. సినీ రంగంలో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు ఈరోజు మీకు పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధికి సంబంధిన కోర్సులు పూర్తి చేస్తారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సంక్షేమ కార్యక్రమాలలో భాగమవుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. ఇంటి సంస్కరణ పనులకు ఈరోజు అనుకూలం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. ఈరోజు విద్యార్థులకు జ్ఞాన సముపార్జనకు చక్కటి అవకాశం లభిస్తుంది. మీరు కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. మీ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. ఈరోజు మీరు ఎటువంటి పొరపాట్లు చెయ్యరు. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. జలవనరుల నిర్వహణకు సంబంధిన పనులలో విజయం సాధిస్తారు. నీటిపారుదల ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన సమయం. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పాలుపంచుకుంటారు. వృత్తి జీవితంలో చిన్నపాటి అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో పురోగతి ఆగిపోయే అవకాశం ఉంది. మీ వ్యావహారిక నైపుణ్యాలు, ఒప్పించే సామర్థ్యం ఈరోజు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన చర్చలలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. నాటకాలు లేదా డ్రామా ప్రదర్శనలలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. ఈ కళారూపాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుంది. పశుపోషణ ద్వారా ఈరోజు అదనపు ఆదాయం లభిస్తుంది. మీ పశు సంపద, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కోర్టు కేసులలో, చట్టపరమైన వ్యవహారాలలో మీకు విజయం లభిస్తుంది. న్యాయం మీ వైపు నిలుస్తుంది.
సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీకు ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఈ రోజు మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా పశ్చిమ దిశలో ప్రయాణం అనుకూలం. ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు పొందుతారు. భూమి కొనుగోలుకు ఇది సరైన సమయం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. మీరు జపించే మంత్రం శక్తివంతంగా పనిచేసి ఇష్టకార్య సిద్ధిని కలిగిస్తుంది. దివ్య శక్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. దైవ చింతన వలన మీ మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఆలయ సందర్శనం మీకు శుభకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకు అనుకూలమైన వివాహ ప్రతిపాదనలు అందుతాయి. మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు. ఈ రోజు మీరు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకోలేకపోవచ్చు. సాంకేతిక రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. సామాజిక సంబంధాలు విస్తృతమై కొత్త పరిచయాలు లాభిస్తాయి. పాత స్నేహితులతో ఆత్మీయంగా మాట్లాడగలరు. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు ఫలితాలు కనిపిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇంజనీరింగ్ పనులలో సాంకేతిక సమస్యలు, లోపాలు అధికమవుతాయి. ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయాణం ఆలస్యం కావడం, వస్తువులు పోవడం లేదా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. పిల్లల విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కౌన్సిలింగ్ ద్వారా మీకు అంతగా ప్రయోజనం ఉండదు. మీ సమస్యలకు పరిష్కారం దొరకదు. వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆటోమేటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.